హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఇంకా ఈ వీడియో విషయానికి వస్తే మటుకి మా ఊరు తిరణాల రోజు తీసిన వీడియో అనమాట. ఆ రోజు గ్రహణం కారణంగా గుడి కూడా తీయలేదండి. చూడండి, గుడి తలుపులు కూడా వేసేసి ఉన్నాయి. అసలు బజార్లో అంత సందడేం లేదు. తిరణాలంటే మటుకి చాలా రష్ క్రౌడ్ అయితే ఉండేది. ఈసారి గ్రహణం రావటం వల్ల అంత అసలు క్రౌడ్ ఏం లేదు. జనాలు కూడా చాలా తక్కువగానే ఉన్నారు. ఇది వచ్చేసి మా ఊరి రథం అనమాట. దీని మీద స్వామివారిని అనేది సాయంత్రం పూట ఊరేగిస్తారు. అసలు ఈ రథోత్సవం చూడటానికి చాలామంది జనం వస్తారు. ఈ సంవత్సరం గ్రహణం కారణంగా రథం కూడా తీయలేదన్నమాట. ఇంక ఇదంతా చూసుకుంటా పిల్లల్ని అయితే జెయింట్ వీల్స్ ఎక్కిద్దామని చెప్పేసి ఇలా గ్రౌండ్స్లోకి అయితే వచ్చేసాము. గుడి ఎదురు ఒక గ్రౌండ్ ఉంటుందండి. ఇక్కడైతే ఇవన్నీ కూడా పెడతారనమాట ప్రతి సంవత్సరము. ఇంకా పిల్లల్ని ఏం ఎక్కిద్దామా అని చెప్పేసి చూస్తుంటే మా పిల్లలైతే ఈ కార్లు అయితే ఎక్కుతామన్నారు. ఇక అందుకని చెప్పేసి పిల్లలకి కార్ల కోసం టోకెన్స్ అయితే తీసుకున్నాను. ఒక్కో టోకెన్ వచ్చేసి 50 రూపాయలు అయితే తీసుకున్నారండి. ఇంక ఇద్దరికి కలిపి ఒక 100 రూపీస్ అయితే అయినాయి అనమాట ఇక్కడ. ఇంకా మా పిల్లలిద్దరిని కూడా ఎక్కించాను. ఫుల్ ఎంజాయ్ అయితే చేశారు. పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు చాలా సంతోషాన్ని అయితే ఇస్తాయి కదండి. ఇంకా మా పిల్లలు కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ పొద్దున్నుంచి అంటా ఉన్నారు తిరణాల్లోకి వెళ్ళాలి అని చెప్పేసి. ఇంకా గ్రహణం కదా అందుకనే తీసుకురాలేదనమాట బయటికి. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే ఇలా వచ్చాము. ఇంకా అది ఎక్కిన తర్వాత మళ్ళీ బాల్స్ ఉంటే వీటిల్లోకి వచ్చారు. ఇవైతే మరీ ఘోరం అండి. 70 రూపాయలు అయితే తీసుకున్నారు మనిషికి. ఒక్క 10 నిమిషాలే ఉంచారు, ఎక్కువసేపు కూడా ఉంచలేదు. ఇంకా 2 ఎక్కించినాక పిల్లల్ని ఇంకా మా పిల్ల అయితే ఇది వీడియోస్లో అయితే చూసిందంటండి. ఈ పొటాటోతో చేస్తారు కదా, ఈ స్ప్రింగ్ రోల్స్ ఏంటో మరి నాకు తెలీదు. ఇది వచ్చేసి ఒక్కొక్కటి 60 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఇంకా ఇవి కూడా తీసుకున్నాను పిల్లల కోసం. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఫుడ్ అది క్రిస్పీగా తినడానికైతే చాలా బాగున్నాయి. ఇంకా పిల్లలిద్దరికీ తీసుకున్నాను, నేను కూడా ఒకటి తీసుకున్నాను. ఇంక ఇవి తినుకుంటా ఎదురు జైంట్ వీల్ చూశాను కదండి పెద్దది. అది చూస్తుంటేనే అసలు చిన్నప్పుడు ఎలా ఎక్కానో అనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కాలన్నా కూడా చాలా భయంగా అయితే ఉందన్నమాట దాన్ని చూస్తుంటే. ఇంకా అక్కడి నుంచి గ్రౌండ్లో నుంచి బయటకైతే వచ్చేసాము. గుడి అయితే ఇంకా ఓపెన్ లేదు. అప్పటికి టైం వచ్చి 8:30 అవుతుంది. ఇంకా గ్రహణం కదా ఈరోజు తీరు మార్నింగ్ తీస్తారన్నారు. ఇంకా మా పాప అయితే చూసి ఎలా కావాలి మమ్మీ అని ఏడుస్తుంది. మా పెద్దదన్న మాట వినిద్ది కానీ మా చిన్నదైతే అస్సలకి వినదనమాట. ఇంకా అమ్మ వచ్చేసి జున్ను తింటానంది. ఇంకా అందుకని అమ్మ కోసం అయితే ఒక జున్ను అయితే తీసుకున్నాము. ఇంకా మా చిన్న పాప వచ్చి ఎక్కడ నిలవనివ్వట్లేదండి. చూసి అన్న కొనివ్వాలని అక్కడికి లాక్కెళ్ళిపోతుంది. మా అమ్మనైతే ఇది కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పేసి మా అమ్మ అయితే కంట్రోల్ చేయలేక అల్లాడిపోయింది. మా చిన్నదాన్ని అయితే. మా పెద్దదైతే మటుకు ఇది కాదమ్మా అది అంటే వినిద్ది కానీ అస్సలు ఈ బెలూన్స్ చూసిందండి. ఈ బెలూన్స్ వచ్చేసి ఒక్కొక్కటి 150 రూపీస్ అయితే చెప్తున్నారు. వద్దమ్మా ఇవి ఉండవన్నా కూడా అస్సలు వినలేదు అది కొనిచ్చేలాగా. ఇంకా లాస్ట్కి అమ్మ అయితే బేరమడి ఒక 100 రూపీస్కి అయితే తీసుకుంది. అది తెచ్చామన్న మాటే కానండి, అది తెచ్చిన ఒక 10 నిమిషాల్లోనే ఆ లైటింగ్ పీకేసింది, ఆ బోర్లు పీకేసింది, అన్నీ ఏటికాటికి సపరేట్ చేసేసింది. అనవసరంగా 100 రూపాయలు బడ్జెట్లో పారేసినట్టే అయిపోయింది మా పరిస్థితి అయితే మటుకి. ఇంకా తర్వాత మా పెద్దదానికి ఏమైనా తీసుకుందామని తెచ్చాను. ఇంకా మా పెద్దదాన్ని కొనుక్కోలేదు మా చిన్నదైతే మటుకి. ఇక్కడే కూడా తనకి పెయింటింగ్స్ కావాలంట. వీళ్ళకి సంబంధం లేనియే కొనుక్కుంటారు మా పిల్లలైతే మటుకి. అది ఎందుకు యూస్ చేస్తారో కూడా తెలీదు. అలాంటి వస్తువులు అయితే కావాలంటారు. తర్వాత ఇంకా చెవులి తీసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఇయర్ రింగ్స్ అయితే మటుకి చాలా బాగున్నాయండి. 150 రూపీస్ అంట. నేనైతే ఒక జత అయితే తీసుకున్నాను. ఇంకా అక్కడ మా బుడ్డది కొనుక్కుంది కదా మళ్ళీ రెండోసారి. ఇంకా ఇక్కడైతే మా పెద్దదాని కోసం అయితే చూస్తుంది. మా పెద్దది కూడా పెయింటింగ్సే కావాలంది. ఇప్పుడు అయ్యో కొత్తగా వస్తున్నాయి అవి బొమ్మలు పెయింటింగ్లు. అసలు వేస్ట్ అండి అవి. దాంట్లో ఒక చిన్న బుక్ ఒకటి పెట్టారు, కలర్ పెన్సిల్స్ ఇచ్చారు 4 అంతే. అవి వచ్చేసి 150 రూపీస్ అంట. ఇంకా తర్వాత అంతా షాపింగ్ అంతా అయిపోయినాక ఇంకా కొంచెం బాదం పాలు తాగేసి ఇక ఆటోల దగ్గరికి అయితే నడుచుకుంటూ వచ్చేసాము. అసలు తిరణాలు అంటేనే చెరుకులు కదండి, అదైతే మర్చిపోయాము. ఇంక ఎదురుగా మాకైతే చెరుకులు కనపడింది. ఇది వచ్చేసి మా ఊరు మిద్ది సెంటర్ అండి. ఇక్కడైతే చెరుకులు కూడా పెట్టి అమ్ముతున్నారు. ఇంక ఇక్కడ తీసుకుందాం అని చెప్పి అడిగితే ఒక్కొక్క చెరుకు వచ్చి 70 రూపాయలంట. ఓరు నాయనో అని చెప్పి బేరం అడిగితే 60 రూపాయలకి అయితే ఇచ్చాడు. ఒక చెరుకు అయితే కొట్టించుకున్నాను ఇంకా అక్కడ. ఇంకా చెరుకు తీసుకొని ఆటో ఎక్కి ఇంటికైతే వచ్చేసామండి. ఇదిగోండి మా పిల్లలిద్దరు తీసుకున్న బొమ్మలు అయితే ఇవే. అసలు వీళ్ళకి ఏమన్నా సంబంధం ఉందో చెప్పండి వాళ్ళ ఏజ్కి వీటికి. అసలు అవి దేనికి యూజ్ చేస్తారో కూడా తెలీదు. ఇంకా నేనైతే ఈ చెవులు అయితే తీసుకున్నానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. ప్లీజ్ అండి అలా చూసి వెళ్ళకపోతే ఒక లైక్ చేయొచ్చుగా.